పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవవేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, పిలాతు ఎదుటికి యేసుక్రీస్తు ప్రభువు తీసుకురాబడినట్లుగా మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయాల్లో చూస్తాము. ఈ అంతిమ తీర్పు సుదీర్ఘమైన తీర్పు. ఈ అంతిమ తీర్పులో యేసుక్రీస్తు ప్రభు మరి శిక్ష వేయబడుటకు అప్పగించబడిన తీర్పు ఇది. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ఏ జవాబు ఇవ్వట్లేదు కనుక మరి ఆయన తీసుకొని వచ్చి పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతుకు ఆ అధిపతికి ఒక వాడుక ఉన్నది. ఒకరిని విడుదల చేయవచ్చు, ఒక బందీగా ఉన్న వ్యక్తిని విడుదల చేయవచ్చు అని అడిగినప్పుడు వారు బరబ్బనే విడుదల చేయమని ప్రజలను రేపి వారు మాట్లాడినట్టుగా మనం మరి ప్రియులరా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదువుతూ వస్తాం. 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు 12వ వచనంలో పిలాతు నేనేమి చేయదును, యూదుల రాజని వాళ్ళు చెప్పుచున్నారు కదా, మరి మీరు అంటున్నారు కదా నేనేమి చేయదును అని అడిగితే వారు ప్రజలు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కలిసి సిలువ వేయుము అని అడిగారండి. శిక్షించుము అని కానీ చెరసాలలో వేయుము అని కానీ అడగలే. లేకుంటే రుజువైన నేరములకు తగిన శిక్ష ఏదో అయా చట్టరీత్యా మీకే తెలియను పిలాతు గారు అనలే. సిలువ వేయుము అన్నారు. జ్ఞాపకం చేసుకోనండి, లూకా గారు ఇంకా స్పష్టంగా రాస్తారు ఈ విషయాన్ని. 23వ అధ్యాయం 13వ వచనంలో ప్రజలు తిరుగుబడునట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. వారందరూ కలిసి ఏకముగా కేక వేశారు, వీనిని చంపి మాకు బరబ్బను విడుదల చేయము. ఒకరిని విడుదల చేయాలి, ఒకరిని బందీ గృహంలో ఉంచాలి. చంపడం ఏంటండి? చూడండి వారి నిర్ణయాలు, వారి తీర్పులు ఎంత బాధకరమైనగా ఉన్నాయో. పిలాతు విడుదల చేయాలనే ప్రయత్నం చేశాడు మొదట, కానీ వారు వీరిని సిలువ వేయుము అని బిగ్గరగా కేకలు వేశాడు. అయితే పిలాతు నిర్దోషిగా ఉండాలని తను ప్రయత్నం విఫలమైంది మాత్రమే అని అనడానికి లేదండి. మహాసభ ఎదుట ఉన్నప్పుడు పిలాతు సభలోంచి బయటికి వెళ్ళి
ప్రజలారా, ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఏ శిక్ష విధిస్తారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. ఆ సంగతిని మనము ధ్యానించి ఉన్నాం ప్రియులరా. లూకాసు వార్త 23:25 అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. అదండి పిలాతు చేసిన పని. వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి పిలాతు అప్పగించినాడని లూకా గారు రాస్తూ ఉన్నారు. యోహాను గారు రాస్తూ బహు దుఃఖకరమైన సంగతులు రాసినారు. లూకా సువార్త 19 పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. విడుదల చేస్తానన్నాడు. మనుషులే అడిగారన్నాడు. ఎందుకు కొట్టించాడు? ముండతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి సైనికులు ఓదారంగు వస్త్రము తొడిగించి శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టి అపహసించారు. యోహాను గారు పిలాతు మరి ఆ తీర్పు తీర్చకపోగా పిలాతు సమక్షములో జరిగిన ఈ అన్యాయపు చర్యలు యోహాను గారు స్పష్టంగా రాస్తూ వచ్చారు. ఈ ముండ్ల కిరీటం పెట్టి ఉదారంగు వస్త్రము తొడిగించి పిలాతు బయటికి తీసుకొని వచ్చి అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వాళ్ళకు చూపించాడు. అప్పుడు అంటాడు ఇంత పని చేసి యోహాను సువార్త 19:6 సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. ఎవరండి శిక్ష అమలు పరచాలి? ఎవరు తీర్పు తీర్చాలి? ఈ తీర్పులు ఎలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎలా అవగాహన చేసుకోగలుగుతున్నాము? యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని అతడు చెప్పుకొనను గనుక ఆ నియమము చొప్పున అతడు చావవలెను అని చెప్పారట. యోహాను సువార్త 19:7 విడుదల చేయాలని ప్రయత్నం చేసినట్టుగానే కనబడుతుంది. కానీ ప్రజలు అన్నారు, నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు సుమా. మరి కైసరు పై అధికారి, అతనికి లోబడి ఉండాల్సి వచ్చింది. ప్రియులరా, అప్పటికి యోహాను సువార్త 19:14 జాగ్రత్తగా గమనిద్దాం. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. ఒక్క రాత్రిలో ఎన్ని తీర్పులు తీర్చారో చూసారా? నిలవరం లేదు వారికి, నిలకడ లేదు వారికి, తీర్పులు లేవు, తీసుకువెళ్ళిపోతూ ఉన్నారంతే. చేయని నేరాన్ని స్థాపించటానికి, రుజువుపరచటానికి, తప్పిదము లేని నిర్దోషికి శిక్ష వేయడానికి ఎంత కష్టమైనదో చూసారా? యోహాను సువార్త 19:15 ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేశారు. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా వారిని అడుగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు రాజు లేడనిరి. ఆ మాటకి పిలాతు వారి మాటలే నిలబడేలాగా, వారి మాటల ప్రకారమే జరిగేలాగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. వెనుదిరిగి వెళ్ళి తన యొక్క న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఏంటి వీరందరూ ఇలాగే అడుగుతున్నారు? కొద్దిపాటి శిక్ష విధించాను, వదిలేయొచ్చు అనుకున్నాడు. అలా తలంచుతున్న సమయంలో ప్రియులరా, మత్తయి సువార్త 27:19 న్యాయపీఠం మీద పిలాతు కూర్చుండి ఉన్నప్పుడు మరి అతని భార్య అతనికి
వర్తమానం పంపింది. నేను కలలో బహుగా బాధపడ్డాను. ఆ నీతిమంతునికి నువ్వు ఆయన జోలికే పోవద్దు, ఆయన జోలికే పోవద్దు అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనం, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఆ స్థలము పేరు గబ్బతా. ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు. నా సొంత తీర్పు కాదు, నేను ప్రజల్లోకి తీసుకుని వచ్చాను. రచ్చబండ మీదకి వచ్చాడు. ఇక ప్రజల తీర్పే అమలు, నాదేమీ లేదు అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, అక్కడికి వచ్చి మరలా అడిగారు, నేను ఎవరిని విడుదల చేతును అని. ఏదేమైనప్పటికీ అల్లరి ఎక్కువ అవుతా ఉన్నట్టుగా మత్తయి సువార్త 27-24లో రాస్తూ వచ్చారు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని తన జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని అన్నాడు. 2 నాలుకలు 2 మనస్సులు కలిగిన వాడుగా ఉన్నాడు పిలాతును మరలా మనము సిలువ దగ్గర చూస్తాము. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ధ్యానించుకుందాం ఆ సమయం వచ్చినప్పుడు. ప్రజలందరూ అన్నారు, నీకేం భయం లేదు, మాదే నిర్ణయం అన్నారు. పిలాతు అన్నాడు, ఓకే, మీరే చూసుకోండి అన్నాడు. వారు ఏమన్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. బహు ఘోరమైన శాపాన్ని వారు కోరుకున్నారు ప్రియులారా. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసెను. వదిలేయండి అన్నాడు బరబ్బని. బరబ్బకు విడుదల, పాపికి విడుదల, ఒక దుర్మార్గుడికి విడుదల, ఒక దోషికి విడుదల, ఒక బందీకి విడుదల, బంధకములలో ఉన్నవారికి విడుదల యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఒక నేరస్తునికి క్షమాపణ యేసు ప్రభు యొక్క శిలువ. ఒక నేరస్తుడు తను చేసిన నేరము విషయమై వాదించే అవసరము కూడా లేకుండా విడుదల, అదే యేసుక్రీస్తు శిలువ. నువ్వెంత పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా నీకు విడుదలనివ్వటానికి యేసయ్య శిలువను భరిస్తూ ఉన్నాడు. శిలువలో విడుదల ఉంది, శిలువలో విమోచన ఉంది, శిలువలో శత్రుత్వం కొట్టివేయబడింది. హేరోదు పిలాతు మధ్య శత్రుత్వం కొట్టివేయబడింది, స్నేహంగా మార్చబడింది. అది శిలువ. సిలువ వేయము కేకలు, అబద్ధ సాక్షుల ప్రమాణాలు, అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక. అబద్ధ సాక్షుల ప్రమాణాలు సిలువ అంటే. ప్రియ సహోదరి, స్నేహితుడా, యేసు నా కొరకు నీ కొరకు పిలాతు ఎదుట నిలబడిన ఆ చివరి నిమిషము ఆయన సిలువ వేయుటకు అప్పగించబడెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మాట్లాడారు ఒక మాట. పైనుండి ఇయ్యబడితేనే కానీ నీవు నాకు తీర్పు తీర్చలేవు అన్నారు ఆయన. ఇక పిలాతు ఒకటే అనుకున్నాడు, జనం ఏది కోరుకున్నారో అదే చెయ్యాలి కదా. ప్రజలను సంతోషపెట్టు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి సిలువ వేయ అప్పగించారు. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ప్రియ సహోదరి, స్నేహితుడా, ఒక కల కలవరం పెట్టింది. పిలాతు భార్య వర్తమానం పంపింది. పిలాతు పరిస్థితి
ఘోరము, దారుణము. విడుదల చేయలేడు, శిక్ష వేయలేడు. అధికారము చలాయించబోయాడు. ఆ ప్రభు అన్నాడు, పైనుండి నీకు ఇస్తే తీయబడితే తప్ప నువ్వేమీ చేయలేవు అని. చేతులు కడుక్కున్నాడు, శిక్షకి అప్పగించాడు, బరబ్బను విడిచిపెట్టాడు, యేసును కూడా సిలువ వేటకు అప్పగించాడు. ఇక సిలువ యాత్ర ఆరంభం. రేపటి దినంలో ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కుమారుని నా కొరకు దోషిగా, నేరస్తుడిగా, ఒక బందిపోటుకు బదిలీగా నియమించినావు. బందిపోటుకు విడుదల, నీ కుమారునికి శిక్ష. తీర్పు యాజకులు చేయలేదు, రాజులు చేయలేదు, అధికారులు చేయలేదు. వారు ఆ యొక్క ధర్మపీఠం మీద కూర్చొని నిర్ణయాలు చేయలేదు. ప్రజలే కోరుకున్నారు, ప్రజలే సిలువ వేయమన్నారు, ప్రజలకే అప్పగింపబడ్డాడు. దుఃఖకరమైన ఆ సిలువను ధ్యానించుటకు మమ్మల్ని ప్రభాని ఆత్మచేత నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.